సో ఇప్పుడు అందరికీ చాలా క్లియర్గా సైంటిఫిక్గా అసలు కుండలిని అంటే ఏంటి, దీన్ని జాగృతం చేయడం వల్ల ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో అనుకోనివి జరుగుతుంటాయి, మనము ఏవో తెలియని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాము, ఇవన్నీ మిత్. సో మనము ఏం తెలుసుకున్నాము అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫైనల్ క్వశ్చన్, కుండలిని యాక్చువల్లీ ఏంటి? ఇయర్స్గా మనం విన్నాం మిస్టికల్ ఎనర్జీ, హిడెన్ పవర్, సూపర్ న్యాచురల్ అవేకనింగ్. బట్ సైన్స్ ప్రాస్పెక్టివ్లో చూస్తే ఆన్సర్ చాలా సింపుల్గా పవర్ఫుల్గా ఉంటుంది. మీనింగ్ ఆఫ్ కుండలిని, కుండలిని అంటే పీక్ నర్వ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ స్టేట్. అంటే ఏంటి? మీ బాడీలో ఉన్న మెయిన్ సిస్టమ్స్ బ్రెయిన్, నర్వ్ సిస్టమ్, బ్రీత్, అవేర్నెస్ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అవ్వడము. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ స్టేజ్? వెన్ దిస్ హ్యాపెన్స్, అసలు ఇది ఈ స్టేజ్ ఎప్పుడు జరుగుతుంది? బ్రెయిన్ సింక్రనైజేషన్, బ్రేవ్స్ అనేది కామ్గా ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. బాడీ రిలాక్సేషన్ మోడ్లో, మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. బాడీ సేఫ్గా స్టేబుల్గా ఉండే స్టేట్ అన్నమాట ఇది. హై అవేర్నెస్, మైండ్ సైలెన్స్ అవుతూ ఉంటుంది. అవేర్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరు ప్రజెంట్ మూమెంట్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వై ఇట్ ఫీల్స్ సో పవర్ఫుల్, బికాస్ ఇట్ ఈస్ నాట్ యువర్ యూజువల్ స్టేట్. మీరు రోజు గడిపే స్టేట్ కాదు ఇది. చాలా పర్టికులర్గా ప్లెజెంట్గా కూర్చుని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకునే టైం ఇది. సో దాన్నే కుండలిని అని మనం అంటూ ఉంటాము. మనం ఎప్పుడూ కూడా మైండ్ విధంగా బిజీగా ఉంటాము, బాడీ విధంగా టెన్స్డ్గా ఉంటాము, ఇమోషన్స్ విధంగా స్కాటర్డ్గా ఉంటాము. బట్ ఈ స్టేట్లో ఏంటి? ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు అలైన్మెంట్. సో ఎక్స్పీరియన్స్ ఫీల్స్ లైక్ పీస్, క్లారిటీ, కనెక్షన్, అండ్ పీపుల్ కాల్ ఇట్ కుండలిని అవేకనింగ్. అందరూ దీన్ని కుండలిని అవేకనింగ్ అని అంటూ ఉంటారు. లెట్స్ బీ వెరీ క్లీన్. ఇట్ ఈస్ నాట్ సూపర్ న్యాచురల్, ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ బాడీ పైన, మీ మైండ్ పైన, మీ హార్ట్ పైన ఫోకస్ని పెట్టి జాగ్రత్తగా వాటిని అన్నిటినీ అలైన్మెంట్లోకి తీసుకురావడం. న్యాచురల్ హ్యూమన్ కెపాసిటీ, మీ బాడీ ఆల్రెడీ డిజైన్ అయ్యింది ఈ స్టేట్ని రీచ్ అవ్వడానికి. సో సింపుల్ ఎనాలజీ ఏంటి అని అంటే, మీ సిస్టమ్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లా ఉంది. నార్మల్గా అవుట్ సైడ్ ట్యూన్స్లో ఉంటూ ఉంటుంది. సో బట్ వన్స్ ట్యూనింగ్ కరెక్ట్ అయితే పర్ఫెక్ట్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. సేమ్ వే మీ బాడీ, మీ బ్రెయిన్ ట్యూన్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే కుండలిని స్టేట్. సో కుండలిని అంటే సంథింగ్ యూ యాక్టివేట్ కాదు, ఇట్ ఈస్ సంథింగ్ యూ అలౌ. ఫోర్స్ చెయ్యకుండా స్లోగా న్యాచురల్గా సిస్టమ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో కుండలిని ఈజ్ నాట్ పవర్ఫుల్ సిస్టమ్ లైక్ ఏదో నేను చెయ్యకూడదు చేస్తున్నానా, ట్రై చేస్తున్నానా అని భయం వద్దు. కుండలిని ఈజ్ నాట్ ఏ పవర్ యు గెయిన్, ఇట్ ఈస్ ఎ స్టేట్ యు రిటర్న్ టు. మీరు కొత్తగా ఏమీ పొందడం లేదు, మీరు ఆల్రెడీ ఉన్న స్టేట్కి మళ్ళీ రీచ్ అవుతున్నారు అంతే. సో నెక్స్ట్ టైం మీరు మెడిటేషన్లో వైబ్రేషన్ ఫీల్ అయినా, కామ్ అనిపించినా, క్లారిటీ వచ్చినా, డోంట్ థింక్ ఇది ఏదో స్ట్రేంజ్ అని. అండర్స్టాండ్ దిస్ ఈజ్ మై సిస్టమ్ కమింగ్ ఇన్ టు అలైన్మెంట్, అండ్ దట్ ఈస్ ద రియల్ సైన్స్ బిహైండ్ కుండలిని. సో ఫైనల్గా కుండలిని అంటే మీ నర్వ్ సిస్టమ్ ఒక హయ్యర్ సింక్ స్టేట్కి చేరుతుంది అని అర్థం. ఫుల్ అవేర్ స్టేట్లో ఉంటుంది అని అర్థం. ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్, ఇట్ ఈస్ నాట్ ఎ మిత్, ఇట్ ఈస్ సింప్లీ బయాలజీ, బ్రెయిన్ అండ్ అవేర్నెస్ వర్కింగ్ టుగెదర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అని అర్థము. సో మీరు
చూస్తున్నది, ఫీల్ చేస్తున్నది సంథింగ్ సూపర్ న్యాచురల్ కాదు. ఇట్ ఈస్ యూ. మిమ్మల్ని మీరు అండర్స్టాండింగ్, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు డీపర్ లెవెల్లో. అండ్ వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్. సో కుండలిని అనే దానికి మనం సైంటిఫిక్గా ఏమి జరుగుతుంది మన బాడీలో అనేది క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు కుండలినికి చక్రాస్కి ఏంటి కనెక్షను, అసలు చక్రాస్ అంటే ఏంటి, ఈచ్ చక్రా గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో మీ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇంకా ఇలాంటి విషయాల గురించి సైంటిఫిక్గా అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, మన హయ్యర్ కాన్షియస్నెస్కి రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి మెడిటేషన్స్ చేయాలి అనేది ఇంకా బాగా తెలుసుకుందాం. మీరు 1 to 4 ఎపిసోడ్స్ మిస్ అయి ఉంటే వెనక్కి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటాయి ఎపిసోడ్స్ అన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చూస్తే మీకు కరెక్ట్ అవగాహన దొరుకుతూ ఉంటుంది. అండ్ మీకు చక్రాస్ మీద ఇంట్రెస్ట్ ఉండి అసలు సైన్స్ చక్రాస్ గురించి ఏం చెప్తుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే చక్రాస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో చక్రాస్ గురించి మనం చక్కగా తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.